వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సో పీజీబీపీ హెడ్లో మనం ఛార్జింగ్ సెక్షన్ అండ్ పీజీబీపీ ఇన్కమ్స్ ఏవేవి ఇంక్లూడ్ చేస్తాయి అండ్ సెక్షన్ 28 గురించి మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. అండ్ ఈరోజు క్లాస్లో జనరల్ పాయింట్స్ అనమాట. అంటే ఏంటి, సెక్షన్కి సంబంధించి కాకుండా జనరల్గా పీజీబీపీ హెడ్కి సంబంధించి జనరల్ పాయింట్స్ అనమాట. సో ఫస్ట్ది ఏంటి అంటే chargeability. So as per section 145 class 1, income chargeable under the head profits and gains of business or profession or income from other sources shall subject to the provision of section 145 class 2 is to be computed in accordance with the method of accounting. సో మన ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే పీజీబీపీ హెడ్ కానీ ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ హెడ్ కానీ ఏం ఫాలో అవుతుంది అంటే సెక్షన్ 145 క్లాస్ 2 అంటే మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ గురించి చెప్తున్నారనమాట. సో రెగ్యులర్లీ అంటే ఏంటి అంటే ఏ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవుతారు పీజీబీపీ హెడ్లో కానీ ఆర్ అదర్ సోర్సెస్ హెడ్లో కానీ ఏ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవుతారు అనేది ఏ సెక్షన్ ఏ ప్రొవిజో 2 సెక్షన్ చెప్తుంది అంటే 145 క్లాస్ 2 చెప్తుంది అనమాట. సో క్యాష్ బేసిస్లో నువ్వు ఫాలో అవుతావా ఆర్ అక్రూవల్ బేసిస్లో నువ్వు ఫాలో అవుతావా, రెగ్యులర్గా నువ్వు ఎలాంటి మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ని నువ్వు బిజినెస్లో ఫాలో అవుతావు, నువ్వు బిజినెస్కి సంబంధించి ప్రొఫెషన్కి సంబంధించి ఏదైనా సరే జరిగిందనుకోండి, సో నువ్వు ఎలాంటి మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవుతావు, ఆర్ నీకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ హెడ్లో నుంచి ఇన్కమ్ వస్తుంది అనుకోండి, అప్పుడు నువ్వు ఎలాంటి మెథడ్ ఫాలో అవుతావు, ఇలాంటి దాని గురించి మాట్లాడుతుంది అనమాట. రెగ్యులర్లీ ఫాలోడ్ బై ద ఎస్ఎస్సి. హవెవర్ దే ఆర్ సర్టెన్ ఎక్స్పెండిచర్స్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 43B which shall be deductible only on cash basis. సో మనకి కొన్ని ఎక్స్పెండిచర్స్ ఉన్నాయన్నమాట, స్పెసిఫైడ్ ఎక్స్పెండిచర్స్ అండర్ సెక్షన్ 43B. వీటిల్లో నువ్వు ఎలాంటి ఎక్స్పెండిచర్ అయినా ఇంకా రావు, క్యాష్ కానీ అక్రూవల్ ఎక్స్పెండిచర్ కానీ అక్రూవల్ బేసిస్లో కానీ క్యాష్ బేసిస్లో కానీ నువ్వు ఎక్స్పెండిచర్ ఇంకా అయితే నీకు డిడక్షన్ వస్తుందంట. సో ఎప్పుడు డిడక్షన్ వస్తుందంటే నువ్వు ఒకవేళ క్యాష్లో కనుక ఎక్స్పెండిచర్ ఆర్ క్యాష్ బేసిస్లో నీ అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేస్తే అండర్ సెక్షన్ 43Bలో నీకు డిడక్షన్ వస్తుందంట, విచ్ షాల్ బి డిడక్టబుల్ ఓన్లీ ఆన్ క్యాష్ బేసిస్. సో అదనమాట. సో యాజ్ పర్ సెక్షన్ 145 క్లాస్ 1 ఇన్కమ్ అండర్ ద హెడ్ పీజీ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ షాల్ సబ్జెక్ట్ టు ద ప్రావిజో ఆఫ్ సెక్షన్ 145 class 2 is to be computed in accordance with the method of accounting. సో ఇవన్నీ మనకి చెప్పేదైతే సెక్షన్ 145 క్లాస్ 1 చెప్తుంది. సో దాంట్లో ఇంకొకటి చెప్తున్నారనమాట, 145 క్లాస్ 1 అనేది సబ్జెక్టెడ్ టు 145 క్లాస్ 2 అనమాట. సో ఈ రెండు హెడ్స్ కూడా ఎలాంటి మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ని ఫాలో అవుతాయని చెప్తుంది అనమాట. సో అది క్యాష్ బేసిస్లో అయినా ఫాలో అవుతాయి ఆర్ అక్రూవల్ బేసిస్లో అయినా సరే ఫాలో అవుతాయి, కానీ కొన్ని ఎక్స్పెండిచర్స్ ఉంటాయన్నమాట. ఇది అండర్ సెక్షన్ 43Bలో మనకి ఏవైతే ఎక్స్పెండిచర్ చెప్తారో ఆ ఎక్స్పెండిచర్ కనుక క్యాష్ బేసిస్లో కనుక ఇంక్లూడ్ అయితే, ఆ ఎక్స్పెండిచర్ క్యాష్ బేసిస్తో కనుక ఉంటే కనుక అవి డిడక్షన్ వస్తాయి అన్నమాట. సెక్షన్ 43B అనేది మనం తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 145 క్లాస్ 3, where the assessing officer is not satisfied about the correctness or completeness of the accounts of the SSC or has not regularly been followed by the SSC or income has not been computed in accordance with the notified standards, the assessing officer may make an assessment in the manner provided under section 144, that is best judgment assessment. సో ఇక్కడ ఏం చెప్పారు మనకి, సెక్షన్ 145 క్లాస్ 3 ప్రకారం ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్ ఒక పర్సన్ వస్తాడనమాట. మన బిజినెస్లో ఉన్న మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఏదైతే ఫాలో అవుతున్నామో అవన్నింటినీ కూడా, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ ఎలాంటి మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ యూజ్ చేస్తున్నారు, ఎలా బుక్స్ మెయింటైన్ చేస్తున్నారు, ట్రూ అండ్ ఫెయిర్గా ఉందా లేదా, కరెక్ట్గా చూపిస్తుందా లేదా, లెక్కలన్నీ లావాదేవీలన్నీ కరెక్ట్గానే ఉన్నాయా, కంప్లీట్గా ఉన్నాయా, ఆర్ ఎనీ ఓమిషన్స్ జరుగుతుందా, ఆర్ ఎనీ మిస్టేక్ జరుగుతుందా, ఇవన్నీ కూడా అసెసింగ్ ఆఫీసర్ వచ్చి చూస్తాడనమాట అండర్ సెక్షన్ 145 క్లాస్ 3 ప్రకారం. సో అసెసింగ్ ఆఫీసర్ కనుక మన బిజినెస్ సంబంధించి అకౌంటింగ్ కావచ్చు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కావచ్చు, ఆర్ ఎనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇలాంటివి కావచ్చు, ఎలాంటి దానిలో అయినా సరే మిస్టేక్ జరిగింది,
లేకపోతే కంప్లీట్గా లేవు అని చెప్పి ఈయన అసెసింగ్ ఆఫీసర్ సాటిస్ఫై అవ్వకపోతే ఏం జరుగుతుందంటే అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ అబౌట్ ద కరెక్ట్నెస్ ఆర్ కంప్లీట్నెస్ ఆఫ్ ద అకౌంట్స్ ఆఫ్ ద ఎస్ఎస్సి. సో ఎస్సీకి సంబంధించిన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కావచ్చు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కావచ్చు, కంప్లీట్గా లేవు అని చెప్పి, సాటిస్ఫాక్షన్గా లేవు అని చెప్పి అసెసింగ్ ఆఫీసర్ సాటిస్ఫై అవ్వలేదు. సో బుక్స్ అనేవి నువ్వు రెగ్యులర్గా మెయింటైన్ చేయట్లేదు అని ఏదైనా రీజన్ చెప్తున్నాడు అనమాట అసెసింగ్ ఆఫీసర్. నీ ఇన్కమ్ అనేది నువ్వు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, నువ్వు తప్పుడు స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నావు, మిస్టేక్స్ జరుగుతున్నాయి, నువ్వు కొన్ని ఇన్కంప్లీట్గా నీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, నువ్వు చేసేదంతా రాంగ్ కంపిటీషన్ అది ఇది అని చెప్పి అసెసింగ్ ఆఫీసర్ చెప్పాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు అంటే అండర్ సెక్షన్ 144 ప్రకారం ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్ చెప్పినట్టు వాళ్ళు చేసేదంతా మిస్టేక్ అవ్వచ్చు, కంప్లీట్గా లేకపోవచ్చు, కరెక్ట్గా లేకపోవచ్చు, మిస్టేక్స్ కానీ ఇవేమన్నా సరే అప్పుడు ఏం చేస్తారు అంటే మనకి బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అనేది జరుగుతుందనమాట. సో ఇది అసెసింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుందనమాట. మళ్ళీ కంప్యూట్ చేయటం, మళ్ళీ క్యాలిక్యులేట్ చేయటం, కరెక్ట్ లెక్క వచ్చిందాకా ప్రూవ్ చేసిందాకా అసెసింగ్ ఆఫీసర్ బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అనేది చేస్తాడనమాట అండర్ సెక్షన్ 144. సో ఇక్కడ అండర్ సెక్షన్ 145 క్లాస్ 3 ప్రకారం అసెసింగ్ ఆఫీసర్ సాటిస్ఫై కాకపోతే అండ్ ట్రూ ఆర్ ఫెయిర్ లేదు, కరెక్ట్గా లేదు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయలేదు, కంప్లీట్గా లేదు, అండ్ బిజినెస్కి సంబంధించి ఏవైతే స్టాండర్డ్స్ ఉన్నాయో అలాంటి స్టాండర్డ్స్ ఏవి ఫాలో అవ్వట్లేదు. సో అప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడు అంటే ఒక అసెస్మెంట్ చేస్తాడనమాట. అండర్ సెక్షన్ 144 ప్రకారం చెప్పినట్టు బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అనేది చేస్తాడనమాట. సో బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అనేది మనకి ఇంకా డీటెయిల్గా వస్తుంది. సో ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్ మన బుక్స్ని క్లియర్ కట్గా కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తాడనమాట బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అంటే. సో అది చార్జబిలిటీ అనమాట. ఫస్ట్ దానిలో ఏం చెప్పారు, ఏ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవుతారు, పీజీబీపీ హెడ్లో కానీ ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ హెడ్లో కానీ ఎలాంటిది ఫాలో అవుతారు, అండ్ ఏంటి ఏ ఎక్స్పెండిచర్స్ మనకి డిడక్షన్స్ వస్తాయి, క్యాష్లో చేసిన ఎక్స్పెండిచర్స్ డిడక్షన్స్ వస్తాయి, అవి స్పెసిఫైడ్ ఎక్స్పెండిచరే. అండర్ సెక్షన్ 43Bలో చెప్పిన ఎక్స్పెండిచర్ మాత్రమే క్యాష్ బేసిస్లో చేసినప్పుడు మనకి డిడక్షన్స్ వస్తాయని చెప్పారు. అండ్ కింద ఏం చెప్పారంటే ఒకవేళ మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏమన్నా సరే కరెక్ట్గా లేకపోయినా, కంప్లీట్గా లేకపోయినా, అండ్ మీరు ఏ బిజినెస్లో ఏ నోటిఫైడ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వకపోయినా, ఇన్కమ్స్ అనేవి కంప్లీట్గా నువ్వు మెన్షన్ చేయకపోయినా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో, ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్ సాటిస్ఫై అవ్వడనమాట. అప్పుడు ఏం చేస్తాడు అసెసింగ్ ఆఫీసర్ అంటే మనకి అండర్ సెక్షన్ 144లో చెప్పినట్టు బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అనేది చేస్తాడనమాట అసెసింగ్ ఆఫీసర్. సో అదనమాట చార్జబిలిటీ. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే ఈ స్పెషల్ పాయింట్స్లో నెగటివ్ ఇన్కమ్. సో నెగటివ్ ఇన్కమ్ అంటే ఏంటి, మనకి ఏదైతే మామూలుగా జనరల్గా చెప్పాలంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్స్ చేస్తే లాస్ వస్తుంది ఆర్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో సేమ్ మేనర్ అనమాట. సో మన దగ్గర ఉన్న టోటల్ ఇయర్ వైజ్ ఇన్కమ్ అండ్ టోటల్ ఇయర్ వైజ్ ఎక్స్పెండిచర్ రెండింటినీ లెస్ చేశారనుకోండి, వాల్యూ నెగిటివ్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటాం, లాస్ అనమాట. సో అదనమాట నెగటివ్ ఇన్కమ్ అంటే. ఇన్కమ్ ఇంక్లూడ్స్ నెగటివ్ ఇన్కమ్ అంటే ఏంటి, లాస్ అనమాట. సో జనరల్గా అదనమాట నెగటివ్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ ఇంక్లూడ్స్ నెగటివ్ ఇన్కమ్. సో అంటే బిజినెస్కి ఎప్పుడు ఇన్కమ్ అనేది ప్రాఫిటే వస్తుందా, సమ్టైమ్స్ లాస్ కూడా వస్తుంది కదా. సో నెగిటివ్ ఇన్కమ్ అంటే లాస్, పాజిటివ్ ఇన్కమ్ అనుకోండి ప్రాఫిట్ అనమాట. సో ఇన్కమ్ ఇంక్లూడ్స్ నెగిటివ్ ఇన్కమ్. సో నెగిటివ్ ఇన్కమ్ అంటే కొత్త పదము అంటే ఏంటో తెలియదు అని అనటానికి లేదనమాట. సో అదనమాట నెగిటివ్ ఇన్కమ్ అంటే మనకి ఏదైతే మనకి బిజినెస్లో వచ్చిందో లాస్, దాన్ని నెగిటివ్ ఇన్కమ్ అంటారు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి నోషనల్ ప్రాఫిట్. ఏ పర్సన్ కెనాట్ డూ బిజినెస్ with himself, hence notional profit is not taxable. Example, if proprietor withdraws goods costing 10,000 for personal use at an agreed value of 12,000, then profit of 2,000 shall not be taxable. సో ఇక్కడ ఏం చెప్తున్నా, నోషనల్ ప్రాఫిట్లో ఏ పర్సన్ కెనాట్ డూ బిజినెస్ విత్ హిమ్సెల్ఫ్. ఒక పర్సన్ బిజినెస్ చేస్తున్నాడు, తనతో తానే బిజినెస్ చేసుకోలేడనమాట. ఏంటంటే అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఎవరైనా సరే బయట కస్టమర్స్ రావచ్చు, బయట వేరే అదర్ పర్సన్స్తో మనం డీలింగ్ చేసుకుంటూ బిజినెస్ చేసుకోవాలి. అలా కాకుండా తనతో తానే బిజినెస్ చేసుకోలేడనమాట. ఏ పర్సన్ కెనాట్ డూ బిజినెస్ విత్ హిమ్సెల్ఫ్ అండ్ హెన్స్ నోషనల్ ప్రాఫిట్ ఈస్ నాట్ ట్యాక్సబుల్. అంటే ఏంటి,
నోషనల్ ప్రాఫిట్ అనేది ట్యాక్సిబుల్ చేయరు అనమాట. ఎవరితో ఆ పర్సన్తోనే బిజినెస్ చేసుకోలేడు. అండ్ ఆ పర్సన్కి ఏదైనా సరే నోషనల్ ప్రాఫిట్ ఉందనుకోండి, అది నాట్ ట్యాక్సిబుల్ అనమాట. సో దీనికి సంబంధించి నోషనల్ ప్రాఫిట్ అంటే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. మనకు అసలైతే వాల్యూ అయితే మన ఓన్ బిజినెస్లో 10,000 ఉంది గూడ్స్ వాల్యూ. కానీ ఏంటి, మన బిజినెస్లో ఉన్నదాన్ని మనమే తీసుకుంటే ఏమంటాము, విత్ డ్రా అని అంటాము, ఆర్ డ్రాయింగ్స్ అంటాము. సో ఇక్కడ ఏంటి, మన డ్రాయింగ్ కాస్ట్ ఏమో 12,000 వేసుకున్నాము అదే గూడ్స్కి. సో ఇక్కడ ఎక్స్ట్రా 2,000 వచ్చింది. 2,000ని మనం ప్రాఫిట్ లాగా కన్సిడర్ చేస్తామా? కన్సిడర్ చేయము. ఎందుకంటే అది నోషన్ ప్రాఫిట్. సో ఆ 2,000ని మనం ట్యాక్సిబుల్ చేయలేము. ఎందుకంటే అది ఎవరికి సేల్ చేయలేదు. మన బిజినెస్లో 10,000 వాల్యూ ఉన్న దాన్ని మనమే తీసుకున్నాము. అండ్ తీసుకున్న దాని వాల్యూ ఏమో 10,000 అయితే మనం 12,000 వేసాం. సో ఎవరికైనా 12,000కి సేల్ చేస్తుంటే కనుక ఎక్స్ట్రా 2,000కి అమ్మాం కాబట్టి 2,000 ప్రాఫిట్ అయ్యేది. సో ఇక్కడ ఎవరికి అమ్మలేదు, మన దానిలోనే ఉంది, మనమే తీసుకున్నాము అండ్ ఎక్స్ట్రా వాల్యూ వేసామన్నమాట బుక్స్లో. సో ఇక్కడ 2,000 ఏమైందంటే నోషనల్ ప్రాఫిట్ అనమాట. సో ఆ 2,000 అనేది నాట్ ట్యాక్సిబుల్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఏ ప్రొపరేటర్ విత్ డ్రాస్ గూడ్స్ కాస్టింగ్ 10,000 ఫర్ పర్సనల్ యూజ్ ఎట్ అన్ అగ్రీడ్ వాల్యూ ఆఫ్ 12,000. సో తన గూడ్స్ అయితే 10,000కి ఉన్నాయన్నమాట. అవి విత్డ్రా చేశాడు. ఎంత వాల్యూకి విత్డ్రా చేశాడు? 10,000 వాల్యూ ఉన్న గూడ్స్ని 12,000 వాల్యూకి విత్డ్రా చేశాడు అనమాట. సో ఇక్కడ ప్రాఫిట్ ఏమో 2,000 కనపడుతుంది, ఎందుకంటే ఎక్స్ట్రా 2,000 వచ్చింది కదా బుక్స్లో. సో ఇక్కడ 2,000 ఎలా ట్రీట్ చేస్తారు అంటే నోషనల్ ప్రాఫిట్ లాగా ట్రీట్ చేస్తారు. అండ్ 2,000 అనేది నాట్ ట్యాక్సబుల్. అండ్ నెక్స్ట్ యాంటిసిపేటెడ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే ఏంటి? నోషనల్ ప్రాఫిట్ అయిపోయింది కదా, 4th పాయింట్ అనమాట. యాంటిసిపేటెడ్ ప్రాఫిట్ ఆర్ లాస్. Anticipated or potential profit or loss which may or may not arise in future or not considered for deriving taxable income. సో ఇక్కడ యాంటిసిపేటెడ్ అంటే మనకు ఎక్స్పెక్ట్ చేసినట్టు అనమాట. సో ఎంత ప్రాఫిట్ వస్తుందో ఆర్ ఎంత లాస్ వస్తుందని మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట. సో యాంటిసిపేటెడ్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో యాంటిసిపేటెడ్ అన్న పొటెన్షియల్ అన్న ఒకటే అనమాట. సో anticipated or potential profit or loss which may or may not arise in future. అది రావచ్చు రాకపోవచ్చు, మనం ఊరికే ఊహించి చెప్తున్నాం అంతే, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యాంటిసిపేటెడ్ ఫ్యూచర్ లాస్ ఆర్ యాంటిసిపేటెడ్ ప్రాఫిట్ అని చెప్పి మనం ఊరికే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఫ్యూచర్లో రావచ్చు ఆర్ రాకపోవచ్చు. విచ్ మే ఆర్ మే నాట్ అరైజ్ ఇన్ ఫ్యూచర్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ఫర్ డెరైవింగ్ ట్యాక్సిబుల్ ఇన్కమ్. సో ఈ యాంటిసిపేటెడ్ లాస్ కానీ యాంటిసిపేటెడ్ ప్రాఫిట్ కానీ ట్యాక్సిబుల్ ఇన్కంలోకి కన్సిడర్ చేయరనమాట. ఎగ్జాక్ట్గా ఇది ప్రాఫిట్ వస్తుంది ఆర్ ఎగ్జాక్ట్గా ఇది లాస్ వస్తుంది అంటేనే దాన్ని ట్యాక్సిబుల్ ఇన్కంలోకి ఇంక్లూడ్ చేస్తారు. అలా కాకుండా ఇది ఓన్లీ యాంటిసిపేటెడే, ఎగ్జాక్ట్గా వస్తుందని చెప్పలేము. ఊరికే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఏ లాస్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంతేగాని ఆల్రెడీ లాస్ వచ్చేసింది అనుకోండి, డైరెక్ట్గా బుక్స్లో రాయొచ్చు ఇంత లాస్ వచ్చేసింది, ట్యాక్సిబుల్ ఇన్కంలో కూడా రాసేయచ్చు అనమాట. అలా కాకుండా నేను ఓన్గా యాంటిసిపేట్ చేసి మాత్రమే చెప్తున్నాను. సో అలా యాంటిసిపేట్ ప్రాఫిట్ ఉన్నా యాంటిసిపేటెడ్ లాస్ ఉన్నా సరే అది మన ట్యాక్సిబుల్ ఇన్కంలోకి కన్సిడర్ చేయరనమాట. ఆర్ నాట్ కన్సిడర్డ్ ఫర్ డిరైవింగ్ ట్యాక్సిబుల్ ఇన్కమ్. అంటే ఏంటి? ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ లాస్ అనమాట. సో అది రావచ్చు, లాస్ రావచ్చు, రాకపోవచ్చు, ప్రాఫిట్ రావచ్చు, రాకపోవచ్చు, ఆర్ బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు, ఎక్కడ లాసు సమానంగానే రావచ్చు, ఆర్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు రెవెన్యూ రావచ్చు. సో ఏంటి, బ్రేక్ ఈవెన్గా కూడా రావచ్చు. అది ఊరికే యాంటిసిపేటెడే. సో ఇలాంటి యాంటిసిపేటెడ్ లాస్ కానీ యాంటిసిపేటెడ్ ప్రాఫిట్ కానీ మనకి ట్యాక్సిబుల్ ఇన్కంలోకి కన్సిడర్ చేయరనమాట. నెక్స్ట్ లీగాలిటీ ఆఫ్ బిజినెస్. 5th పాయింట్ వచ్చేసి లీగాలిటీ ఆఫ్ బిజినెస్. There is no difference between legal or illegal business from tax point of view. Even income of a illegal business shall be taxable. సో ఇదేంటి, మనకి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్లో లీగల్ బిజినెస్ అన్నా ఇల్లీగల్ బిజినెస్ అన్నా సరే అది నాట్ ఎ నెసరీ అనమాట. రెండు కూడా ట్యాక్సిబులే. అండ్ లీగల్ బిజినెస్కి అండ్ ఇల్లీగల్ బిజినెస్కి ఏంటి ఒకటి తేడా, డిఫరెన్స్ ఏంటి అంటే లీగల్ బిజినెస్కి అయితే లైసెన్స్ ఉంటుంది. అండ్ పర్టికులర్ అథారిటీస్ ఏవైతే ఉంటాయో, ట్యాక్స్ అథారిటీస్ అవ్వచ్చు ఆర్ ట్యాక్స్ కన్సల్టెన్సీస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వీటి దగ్గర అప్రూవ్ తీసుకుంటారు. అదే ఇల్లీగల్ అనుకోండి, వాళ్ళకి లైసెన్స్ ఉండదు, ఏముండదు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్లో ఇల్లీగల్ బిజినెస్కి అండ్ లీగల్ బిజినెస్కి ఏం డిఫరెన్స్ ఉండదు అనమాట. లీగల్ బిజినెస్ అయినా ట్యాక్సిబులే అండ్ ఇల్లీగల్ బిజినెస్ అయినా సరే షెల్ బి ట్యాక్సిబుల్ అనమాట. సో లీగాలిటీ ఆఫ్ బిజినెస్, దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ లీగల్ ఆర్ ఇల్లీగల్ బిజినెస్ ఫ్రమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ.
ఈవెన్ ఇన్కమ్ ఫ్రమ్ ఇల్లీగల్ బిజినెస్ షాల్ బి ట్యాక్సబుల్. సో మనకేంటి ఇక్కడ చెప్పేది అంటే, ఒకవేళ మనం ఇల్లీగల్ బిజినెస్ చేస్తుంటే అండ్ ఇల్లీగల్ బిజినెస్కి సంబంధించి ఇన్కమ్ వచ్చింది అనుకోండి, అది కూడా ట్యాక్స్బులే అండర్ పీజీబీపీ హెడ్ అనమాట. సో అవి ఎలా ట్యాక్స్బుల్ చేస్తారు అనేది మనం ఇంకా చాప్టర్లోకి వెళ్ళేటప్పుడు డిస్కస్ చేద్దాం. మనం ఇంకా ఇంట్రొడక్షన్లోనే ఉన్నాం కదా. నెక్స్ట్ 6th పాయింట్ అనమాట, కంప్లీషన్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అంటే ఏంటి? ఇఫ్ ఎస్సీస్ క్యారీ ఆన్ సెవరల్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్స్, దెన్ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ బిజినెసెస్ ఆర్ ప్రొఫెషన్ షాల్ బి మర్జ్డ్ టుగెదర్. సో ఇక్కడ ఏంటి? కంప్లీషన్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఇప్పుడు మనకి ఎవరైతే ఎస్ఎస్సి ఉన్నారో ఆ ఎస్ఎస్సికి చాలా బిజినెస్లు ఉన్నాయి. సపోజ్ 4 బిజినెస్లు ఉన్నాయి అండ్ పీజీబీపీ హెడ్లో నువ్వు బిజినెస్ ఇన్కమ్ యాడ్ చేయాలి. సో ఏం చేస్తారు? ఆ 4 బిజినెస్ యొక్క అన్ని ఇన్కమ్ మర్జ్ చేసి సింగిల్గా ఒక ట్రాన్సాక్షన్ లాగా రాస్తారనమాట. అంటే అన్ని బిజినెస్ల ఇన్కమ్ని కలుపుతారనమాట. సో ఇఫ్ ఎస్సీ క్యారీస్ ఆన్ సెవరల్ బిజినెసెస్, చాలా బిజినెస్లు ఉన్నాయి, ఒక ఎస్ఎస్సి చాలా బిజినెస్లు రన్ చేస్తున్నాడు ఆర్ చాలా ప్రొఫెషనల్ యాక్టివిటీస్ అనేవి రన్ చేస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తారు అంటే, దెన్ ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ బిజినెసెస్. సో అన్ని బిజినెస్ల నుంచి ఏదైతే ఇన్కమ్ వచ్చిందో అవన్నీ కూడా షెల్ బి మర్జ్డ్ టుగెదర్, అన్నిటినీ కలిపేసి మనకి ఇన్కంలోకి పీజీబీపీ హెడ్లో ఛార్జింగ్ సెక్షన్ 28లో ఇంక్లూడ్ చేస్తారనమాట. అప్పుడు ట్యాక్సిబిలిటీ కూడా మనకు పీజీబీపీ హెడ్లో ఎలా అయితే ట్యాక్సిబుల్ చేస్తారో అలా ట్యాక్సిబుల్ చేస్తారనమాట. సో అది అనమాట 6th పాయింట్. నెక్స్ట్ 7th పాయింట్, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ మస్ట్ బీ క్యారీడ్ ఆన్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సో బిజినెస్ అనేది ఏ ఇయర్లో రన్ చేస్తున్నామో ఆ ఇయర్లోనే, అంటే మనకి ఏదైతే ప్రీవియస్ ఇయర్ ఉందో ఆ ప్రీవియస్ ఇయర్లోనే బిజినెస్ కానీ ప్రొఫెషన్ కానీ రన్ అవ్వాలన్నమాట. ఇన్కమ్ ఈజ్ చార్జబుల్ అండర్ ద హెడ్ పీజీ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఓన్లీ ఇఫ్ బిజినెస్ ఈజ్ క్యారీడ్ ఆన్ బై ద ఎస్ఎస్సి డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సో ఇన్కమ్ అనేది పీజీబీపీ హెడ్లో చార్జబుల్ అవ్వాలి అంటే ఆ బిజినెస్ అనేది అదే ప్రీవియస్ ఇయర్లో జరిగి ఉండాలన్నమాట. సో ఏ ఇయర్లో అయితే నువ్వు బిజినెస్ రన్ చేస్తావో ఆ ఇయర్లోనే పీజీబీపీ హెడ్లో నువ్వు చార్జబుల్ అవుతావు. అండ్ ఎస్సింగ్ ఇయర్ ఏదైతే వస్తుందో నెక్స్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్కి ఆనుకునే ఉంటుందన్నమాట. ప్రీవియస్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే ఎస్సింగ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రీవియస్ ఇయర్ ఎండ్ అవ్వగానే ఎస్సింగ్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్రీవియస్ ఇయర్లో చార్జబుల్ చేస్తే అది ఎస్సింగ్ ఇయర్లో పేమెంట్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ బిజినెస్ షుడ్ కంటిన్యూ టు త్రూఅవుట్ ద ఇయర్ ఆర్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. సో అక్కడేంటి, ప్రీవియస్ ఇయర్లో బిజినెస్ చేయాలన్నావు, ఓకే, ప్రీవియస్ ఇయర్లోనే బిజినెస్ చేయాలి పీజీబీపీ హెడ్లో, ఆ ఇయర్లో నీ ఇన్కమ్ అనేది చార్జబుల్ చేయాలంటే. అంతేగాని ఇయర్ అంతా చేయాలి ఆర్ నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ కూడా నువ్వు కంటిన్యూ చేయాలనేది అయితే రూల్ లేదు. ఇట్ ఈస్ నాట్ నెసరీ. కానీ బిజినెస్ షుడ్ కంటిన్యూ త్రూఅవుట్ ద ఇయర్ ఉండాలి అని ఏం లేదు. సో సపోజ్ 6 months చేసి ఆపేసేయచ్చు ఆర్ 9 months 7 months చేసి కూడా ఆపేయచ్చు. కంప్లీట్ ఇయర్ చేయాలని ఏం లేదు. సో ప్రీవియస్ ఇయర్లో చేయాలంతే. ప్రీవియస్ ఇయర్లో ఎన్ని మంత్స్ చేయాలనేది ఏం చెప్తలేదు. అండ్ ప్రీవియస్ ఇయర్ ఎండ్ అయిందాక చేయాలి, ప్రీవియస్ ఇయర్ అంతా చేయాలి అని ఏం లేదనమాట. సో ప్రీవియస్ ఇయర్లో బిజినెస్ చేయాలి అండ్ ప్రీవియస్ ఇయర్లో బిజినెస్ చేస్తే ప్రీవియస్ ఇయర్లో ఛార్జబుల్ చేస్తారనమాట పీజీబీపీ హెడ్లో. ఎక్సెప్షన్స్ వచ్చాయన్నమాట. హవెవర్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ income may be charged under the profits and gains of a business or profession even though the business is not carried on during the previous year. సో మనకి కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారనమాట. ఈ కొన్ని బిజినెస్లు ఇచ్చారు. ఈ కొన్ని బిజినెస్లు ఏంటి, ప్రీవియస్ ఇయర్లో చేసినా చేయకపోయినా సరే అవి పీజీబీపీ హెడ్లో ట్యాక్సిబుల్ అవుతాయంట. ఎలాగా అంటే చూడండి, హవెవర్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ ఇన్కమ్ మే బీ చార్జ్డ్ అండర్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఈవెన్ దో బిజినెస్ ఈజ్ నాట్ క్యారీడ్ ఆన్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సో ప్రీవియస్ ఇయర్లో బిజినెస్ క్యారీ చేయకపోయినా సరే ఇవి పీజీబీపీ హెడ్లో ట్యాక్సిబుల్ అవుతాయి అండ్ పీజీబీపీ హెడ్లో ఛార్జ్ చేస్తారనమాట. అవి ఏ బిజినెస్లు అంటే కొన్ని సెక్షన్స్ ఇచ్చారనమాట. సెక్షన్ 176 Class 3A ఆర్ సెక్షన్ 176 Class 4 అనమాట. అప్లికబిలిటీ ఏంటి, వేర్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఈజ్ డిస్కంటిన్యూడ్ ఇన్ ఎనీ ఇయర్ అండ్ ఎనీ సమ్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద డిస్కంటిన్యూయన్స్. సో ఇక్కడ ఏంటి, మనకు బిజినెస్ అనేది క్లోజింగ్ టైంలోకి వచ్చిందనమాట.
అలాంటి బిజినెస్లు అంటే ఏంటి, లాస్ట్కి బిజినెస్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ డిస్కంటిన్యూస్ మనకి ఏదైతే అమౌంట్ రావాలందో ఆ అమౌంట్ వచ్చేసింది అనమాట. సో సపోజ్ నాది ఈ ఇయర్లో బిజినెస్ అనేది నేను కమ్ టు యాన్ అండ్ అయింది అండ్ ఈ ఇయర్లో నేను నా బిజినెస్ క్లోజ్ చేశాను అండ్ ఈ ఇయర్ ఏమైనా ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఆ ఇయర్లోనే నేను ఈ ప్రీవియస్ ఇయర్ ఇన్కంలోనే ఛార్జ్ చేయాలి బిజినెస్ ఇన్కమ్, ప్రీవియస్ ఇయర్ బిజినెస్ ఇన్కమ్ ప్రీవియస్ ఇయర్లోనే ట్యాక్స్ఫుల్ చేయాలని చెప్పి ఇయర్లో అని చెప్పి నేను వేసేసేదాన్ని. కానీ నాకు ఏ అమౌంట్ రిసీవ్ అవ్వలేదు, కానీ నేను బిజినెస్ క్లోజ్ చేసేసాను, ఇంకా నేను బిజినెస్ ఏం రన్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఇయర్లో నాకు ఈ ఇయర్ రావాల్సింది నెక్స్ట్ ఇయర్లో రిసీవ్ చేసుకున్నాను అనమాట అమౌంట్. సో ఎనీ సమ్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద డిస్కంటిన్యూస్. సో అప్పుడు ఏంటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ద సమ్ సో రిసీవ్డ్ షెల్ బి డీమ్డ్ టు బి ద ఇన్కమ్ ఆఫ్ ద రిసిపియంట్ అండ్ చార్జ్ టు ట్యాక్స్ అకార్డింగ్లీ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసీట్. సో ఏంటి, ఏ సమ్ ఏదైతే రావాల్సిన అమౌంట్ ఉందో ఈ ఇయర్లో రాకపోయినా నెక్స్ట్ ఇయర్లో వచ్చింది, నెక్స్ట్ ఇయర్లో నేను నాకు రిసిపియంటే కదా, నేను రిసిపియంటే అవుతాను అమౌంట్ రిసీవ్ చేసుకున్నా కాబట్టి. అండ్ ఎలా అయితే వచ్చిందో అలానే ట్యాక్సిబుల్ చేస్తామన్నమాట. అంటే ఏ ఇయర్లో మనకైతే రిసీవ్ అయిందో ఆ అమౌంట్ బిజినెస్ క్లోజ్ చేసినా సరే ఆ ఇయర్లో చేస్తాం. మనకి నార్మల్గా అయితే ఎక్సెప్షన్ కాకుండా నార్మల్గా చెప్తే ఏంటి, ప్రీవియస్ ఇయర్ బిజినెస్ ఇన్కమ్ ప్రీవియస్ ఇయర్లోనే ఛార్జ్ చేస్తారన్నారు. కానీ నేనేంటి, లాస్ట్ ఇయర్ బిజినెస్ ఇన్కమ్ నాకు ఈ ఇయర్లో రిసీవ్ అయింది, అయినా సరే నేను ఎలా ట్రీట్ చేస్తాను, బిజినెస్ ఇన్కమ్లానే ట్రీట్ చేస్తాను, నేను రిసిపియంట్ అవుతాను అండ్ ఏ ఇయర్లో అయితే ఇన్కమ్ రిసీవ్ చేసుకున్నానో ఆ ఇయర్లోనే ఛార్జ్ టు ట్యాక్స్ చేస్తానమాట. ఇఫ్ సచ్ ఇన్కమ్ వుడ్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద పర్సన్ హూ క్యారీడ్ ఆన్ ద బిజినెస్ హ్యాడ్ సచ్ సమ్ బీన్ రిసీవ్డ్ బిఫోర్ సచ్ డిస్కంటిన్యూస్. సో ఎలా, నాకు ప్రతి ఇయర్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది రాస్తాం కదండి, టోటల్ ఇన్కమ్స్, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్, శాలరీ ఇన్కమ్, ఇలాంటి ఇన్కమ్స్ అన్నీ రాసుకొని డిడక్షన్స్ అన్నీ తీసేసి ప్రతి ఇయర్ ఒక ఇండివిజువల్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి బిజినెస్ ఇన్కమ్లోకి యాడ్ చేస్తారనమాట. ఎలా అయితే మనం బిజినెస్ కంటిన్యూస్లో ఉంటే ప్రీవియస్ ఇయర్లోనే రిసీవ్ చేసుకుంటే ఎలాగైతే ట్రీట్మెంట్ చేస్తామో అలానే ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. లాస్ట్ ఇయర్ బిజినెస్ ఇన్కమ్ మనకి ఈ ఇయర్లో రిసీవ్ చేసుకున్నా సరే ట్యాక్స్ ట్రీట్మెంట్ అనేది అలానే ఉంటుందన్నమాట. సో అదనమాట ఒక సెక్షన్. అండ్ ఇంకో సెక్షన్ వచ్చేసి సెక్షన్ 41 క్లాస్ 1 అనమాట. రికవరీ ఆఫ్ ఎనీ అమౌంట్ ఎర్లియర్ అలౌడ్ యాజ్ డిడక్షన్. సో ఏంటి, మనకేంటి డిడక్షన్ ఇచ్చారంటే ఏంటి, బెనిఫిట్ ఇచ్చినట్టు. సో ఒకవైపు ఏమో డిడక్షన్ తీసుకున్నాం గవర్నమెంట్ దగ్గర నుంచి, అంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మనం డిడక్షన్ తీసుకున్నాం. అండ్ ఇంకో వైపు నుంచి ఏంటి, ఏ కస్టమర్కి అయితే మనం అమౌంట్ ఇచ్చామో ఆ కస్టమర్ వచ్చేసి రిటర్న్ ఇచ్చేసాడు మనకి. సో ఇది జరిగిందనమాట. సో సపోజ్ ఏంటి, బ్యాడ్ డెట్స్ అయినాయి, ఆ బ్యాడ్ డెట్స్ రాలేదు కాబట్టి దాన్ని నేను డిడక్షన్స్ తీసుకున్నాను. తర్వాత ఏమైంది, ఆ బ్యాడ్ డెట్స్ అనేవి నాకు రికవర్ అయినాయి. సో ఏంటి, అది ఈ ఇయర్లో జరిగింది కాదు, ఈ ఇయర్లో జరిగితే ఈ ఇయర్లో వచ్చినట్టే ఈ ప్రీవియస్ ఇయర్ ఇంకా బిజినెస్ ఇంకా ప్రీవియస్ ఇయర్లోనే ఛార్జ్ చేసేవాళ్ళు. అది ఎప్పుడో జరిగిన విషయం, లాస్ట్ ఇయర్ జరిగిందో ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ జరిగిందో, కానీ అప్పుడెప్పుడో రిసీవ్ అవ్వాల్సింది నేను అప్పుడే డిడక్షన్ తీసుకున్నాను, రాలేదు బ్యాడ్ డెట్స్ అయినాయి అని. కానీ ఈ ఇయర్లో నాకు రిసీవ్ అయింది. సో నేను ఏం చేయాలి, ఈ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలి కదా. సో గవర్నమెంట్కి 2 రకాలుగా లాస్ జరిగింది, ట్యాక్స్ పే చేయలేదు, అది కాక డిడక్షన్ తీసుకున్నాం. సో ఇదేంటి, దీన్ని ట్యాక్సిబుల్ చేయాలన్నమాట. ప్రీవియస్ ఇయర్ ఇన్కంలో లేకపోయినా సరే, కరెంట్ ప్రీవియస్ ఇయర్ ఇన్కంలో లేకపోయినా సరే ఇది ట్యాక్సిబుల్ చేయాలన్నమాట. సో రికవరీ ఆఫ్ ఎనీ అమౌంట్ ఎర్లియర్ అలౌడ్ యాజ్ డిడక్షన్. సో దీన్ని కూడా ట్యాక్సిబుల్ చేయాలి. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఛార్జ్ ఇన్ కేస్ ఆఫ్ పవర్ సెక్టార్ యూనిట్స్. సో బ్యాలెన్సింగ్ ఛార్జ్ అనేది మనం తర్వాత పవర్ సెక్టార్ యూనిట్స్ అనేవి డిస్కస్ చేసుకునేటప్పుడు మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా మనకి చాప్టర్లో వస్తాయి అన్నమాట. సో బ్యాలెన్సింగ్ ఛార్జ్ ఇన్ కేస్ ఆఫ్ పవర్ సెక్టార్ యూనిట్స్, ఇవి కూడా అంతే. ప్రీవియస్ ఇయర్లో వచ్చినా రాకపోయినా సరే, ప్రీవియస్ ఇయర్లో రాకపోయినా నెక్స్ట్ ఇయర్లో వచ్చినా, సక్సీడింగ్ ప్రీవియస్ ఇయర్లో వచ్చినా, ఆర్ ప్రీవియస్ ఇయర్ ప్రిసీడింగ్ ఇయర్లో రావాల్సింది ఈ ఇయర్లో వచ్చినా సరే, అది మనం బిజినెస్ ఇన్కమ్లోనే ట్రీట్ చేసి ఇంక్లూడ్ చేస్తాం అనమాట ఛార్జింగ్ సెక్షన్లో. నెక్స్ట్ సేల్ ఆఫ్ అసెట్స్ యూజ్డ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్. సో సైంటిఫిక్ రీసెర్చ్ అనేది మనకి చాలా పెద్ద టాపిక్, సెక్షన్ 35లో వస్తుంది అనమాట. సో అంటే ఏంటనేది ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే ఎసెట్ అనేది సైంటిఫిక్ రీసెర్చ్ కింద యూజ్ చేసాం అండ్ ఆ ఎసెట్ మనం సేల్ చేసేసాం. అండ్ ప్రీవియస్ ఇయర్లో మనం సైంటిఫిక్ రీసెర్చ్కి యూజ్ చేసాం,
అండ్ ఈ లాస్ట్ ఇయర్లో మనం సైంటిఫిక్ రీసెర్చ్కి యూజ్ చేసాం. అండ్ ఈ ఇయర్లో దాన్ని సేల్ చేసేసాం. అండ్ ఏదైతే సేల్ చేస్తే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ అనేది మనం పీజీబీపీ ఇన్కమ్ లాగే ట్రీట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏమిటి ఎక్సెప్షన్ అంటే, ఈ ఇయర్లో ఇన్కమ్ కాకపోయినా సరే, ఈ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ కాకపోయినా సరే, లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ అయినా సరే మనం బిజినెస్ ఇన్కమ్లోకి యాడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ బ్యాడ్ డెట్ రికవరీ విచ్ వాజ్ ఎర్లియర్ అలౌడ్ యాజ్ డిడక్షన్. సో ఇది ఇందాక చెప్పుకున్నట్టే. సో బ్యాడ్ డెట్స్ అనేవి అవి రాలేదు, లాస్ట్ ఇయర్ రావాల్సినవి రాలేదు, ఆర్ బిఫోర్ రావాల్సినవి రాలేదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ రావాల్సినవి రాలేదు. సో అది ఈ ఇయర్లో వచ్చినాయి. సో ఈ ఇయర్లో మనం రికవర్ చేసుకున్నాం. అండ్ ఈ ఇయర్లో మళ్ళీ వాటిని బిజినెస్ ఇన్కమ్లో ట్రీట్ చేసి ఛార్జ్ చేస్తాం అనమాట, ట్యాక్స్ పే చేయాలి వాటి మీద. అండ్ అమౌంట్ విత్డ్రాన్ ఫ్రమ్ ఏ రిజర్వ్ క్రియేటెడ్ అండర్ సెక్షన్ 36 క్లాస్ 1 సబ్ క్లాస్ 8 అనమాట. సో కొన్ని రిజర్వ్స్ అనేవి మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఇవన్నీ మనకి ఫ్యూచర్లో టాపిక్స్లో వస్తుంటాయి. అయితే వాటి నుంచి అమౌంట్ ఏదైనా విత్డ్రా చేసుకున్నాము, కొన్ని రిజర్వ్స్ అనేవి మనం బిజినెస్కి సంబంధించి క్రియేట్ చేస్తాము. అండ్ ఆ రిజర్వ్స్ అనేవి మనం విత్డ్రా చేసాం. సో ఇక్కడ ఏమైనాయి, అవి ఇయర్కి సంబంధించినవి కాదు, అది ఎప్పుడో లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్లోవి, కానీ అది ఈ ఇయర్లో మనం విత్డ్రా చేస్తున్నాం అమౌంట్. సో ఇవన్నీ కూడా ఏంటి, మనకి డిస్కస్డ్ లాటర్ ఇన్ దిస్ చాప్టర్ అనమాట. ఈ చాప్టర్లో మనం తర్వాత డిస్కస్ చేద్దాం అనమాట. సో జనరల్ పాయింట్స్ అయితే ఇవన్నమాట, ఇవి ఎక్సెప్షన్స్ అనమాట. అంటే ఈ ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ కాకపోయినా సరే ఈ ప్రీవియస్ ఇయర్లో రాసుకుంటాం. అది నెక్స్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ అవ్వచ్చు, ఆర్ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ అవ్వచ్చు. కరెంట్ ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ కాకపోయినా సరే మనం రాసుకుంటాం అనమాట. నార్మల్గా అయితే బిజినెస్ యొక్క ప్రీవియస్ ఇయర్ ఏదైతే రన్ అయిందో ఆ ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్లోనే ఆ బిజినెస్ ఇన్కమ్ అనేది రాసుకోవాలి. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ మస్ట్ బీ క్యారీడ్ ఆన్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సో ఏ ప్రీవియస్ ఇయర్లో బిజినెస్ అనేది రన్ అయిందో ఆ ప్రీవియస్ ఇయర్లోనే ఆ పీజీబీపీ ఇన్కమ్ని ఛార్జ్ చేస్తాం జనరల్గా అయితే. కానీ ఇక్కడ ఎక్సెప్షన్స్లో అయితే ఆ ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్స్ కాకపోయినా సరే ఆ పర్టికులర్ ఎక్స్పెన్సెస్ని అవ్వచ్చు, ఆ రికవరీ ఆఫ్ అమౌంట్ ఎర్లియర్ అలౌడ్ డిడక్షన్ అవ్వచ్చు, ఏదైనా సరే డిస్కంటిన్యూ అయిన తర్వాత, బిజినెస్ డిస్కంటిన్యూ అయిన తర్వాత అమౌంట్ రిసీవ్ చేసుకున్నా సరే ఆ ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ కాకపోయినా సరే ఆ ప్రీవియస్ ఇయర్లో మనం ట్యాక్సిబుల్ చేస్తాం అనమాట. అర్థమవుతుందా? సో ఇవి అన్నీ జనరల్ పాయింట్స్ అనమాట. చార్జబిలిటీ అది. అండ్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ గురించి చెప్తున్నారనమాట, సెక్షన్ 45 క్లాస్ 1 గురించి. అండ్ నెగిటివ్ ఇన్కమ్ అంటే డిస్కస్ చేసాం. నెగిటివ్ ఇన్కమ్ అంటే లాస్ అనమాట. నెక్స్ట్ నోషనల్ ప్రాఫిట్ అంటే అది ఏమి ఎర్న్ చేయలేదు, ఓన్లీ బుక్స్లో రాసుకున్నాం అంతే. ఆ ఇన్కమ్ కానీ ప్రాఫిట్ కానీ మనం జనరల్గా అయితే ఎవరికి సేల్ ఆర్ పర్చేస్ ఇలాంటి ట్రాన్సాక్షన్స్ డీల్ చేసి ఆ ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయలేదు, ఓన్లీ మనం బుక్స్లో రాయటం వల్ల అది వచ్చిందనమాట, అది నోషనల్ ప్రాఫిట్. అది యాంటిసిపేటెడ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ట్యాక్సిబుల్ ఇన్కమ్లోకి తీసుకోరనమాట, కన్సిడర్ చేయరు. ఎందుకు అంటే అది మనం ఓన్లీ ఎక్స్పెక్ట్ చేసామన్నమాట, ఇంత లాస్ అవ్వద్ది ఇంత ప్రాఫిట్ అయిద్దని మనం ఎక్స్పెక్ట్ చేసాం. నెక్స్ట్ లీగాలిటీ ఆఫ్ బిజినెస్. సో లీగల్ బిజినెస్కి ట్యాక్స్ పరంగా ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్లో ఏ డిఫరెన్స్ లేదనమాట. ఈ లీగల్ బిజినెస్ ఇన్కమ్ వచ్చినా సరే పీజీబీపీ హెడ్లో ట్యాక్సిబుల్ చేయాలి, అండ్ లీగల్ బిజినెస్ ఇన్కమ్ వచ్చినా సరే పీజీబీపీ హెడ్లో ట్యాక్సిబుల్ చేయాలి. అండ్ కంపిలేషన్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. మనకి వన్ ఆర్ మోర్ సెవరల్ బిజినెస్లు ఉన్నాయనుకోండి, ఒకటి కంటే ఎక్కువ బిజినెస్లు ఉన్నాయనుకోండి, పీజీబీపీ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అన్ని బిజినెస్ల యొక్క ఇన్కమ్లన్నీ మర్జ్ చేసి మనం క్యాలిక్యులేషన్ అనేది చేస్తామన్నమాట. సో వన్ ఆర్ మోర్ బిజినెస్లు కనుక ఎస్ఎస్సికి ఉంటే అన్ని బిజినెస్లకి సంబంధించి అన్ని ఇన్కమ్స్ తీసుకొని అన్నిటినీ మర్జ్ చేసి చేస్తామన్నమాట. అండ్ ఏ ప్రీవియస్ ఇయర్లో బిజినెస్ చేస్తామో ఆ బిజినెస్లో వచ్చిన ఇన్కమ్ కానీ గెయిన్ కానీ ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏదైనా సరే ఆ ప్రీవియస్ ఇయర్లోనే మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అలా కాకుండా ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఆ ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ కాకపోయినా సరే ఆ ఇయర్లో మనం ఇంక్లూడ్ చేస్తాం అనమాట, అవి అనమాట. సో నెక్స్ట్ టాపిక్లో ఇన్కమ్స్ నాట్ ట్యాక్సిబుల్ అండర్ ద హెడ్ పీజీబీపీలో అని మాట్లాడుకుంటాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu. Please like, share, subscribe to my channel CMA Telugu.